వినాయక చవితి అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది అయితే మెసేజ్ చేశారు. అన్న పూలైతే కావాలి మాకు అని చెప్పేశారు. సో అందుకోసమే పూలైతే తెంపుతా ఉన్నాము వాళ్ళ కోసమే. అండ్ ఈ కొన్ని పూలు ఏంటంటే కొన్ని నంద్యాలకి, కొన్ని విజయవాడకి అయితే పంపించాలన్నమాట. సో పూలు అయితే చాలా బాగున్నాయి. అండ్ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల లాస్ట్ టైం అయితే కొన్ని పూలు అయితే చెడిపోయాయి అనమాట. బట్ ఈసారి అయితే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి పూలు అయితే చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. వీటిని ఏంటంటే మధ్యాహ్నంలోపు తీసుకెళ్లి బస్సుకి అయితే వేసి పంపించాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వినాయక చవితి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. అండ్ చాలా మంది నేను చెప్పే రేట్ ని షాక్ అవుతున్నారు. మీరు యాక్చువల్ గా అంటే మార్కెట్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి, దానికి రెండింతలు అమ్ముతున్నారు. నేను రీసెంట్ గా ఒక స్టోరీ పెట్టాను, మీలో ఎంతమంది హైదరాబాద్ లో పూలు కొనుక్కున్నారని. దానికి దాదాపు 15 మంది దాకా రిప్లేస్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు రేట్లు ఆల్మోస్ట్ డబుల్ రేట్ అయితే కొనుక్కున్నారు మార్కెట్ లో. నేను 10కి ఇస్తే వాళ్ళు ఏకంగా 20-25 రూపాయలకి అయితే కొనుక్కున్నారనమాట. సో నేను ఎగ్జాక్ట్ రేట్లు అయితే చెప్పట్లేదు. సో అంత ప్రైజెస్ కి అయితే కొన్నారంట. మా దగ్గర రేట్లు అనేవి ఎక్కువ ఉండవండి, అది కూడా గమనించాలి మీరు. అండ్ పూలు అయితే నేను వెయిట్ చెక్ చేసుకుని వీటిని అయితే నంద్యాలకైతే పంపించాలన్నమాట. కొన్ని వీటిలో విజయవాడ కూడా ఉన్నాయి. ఒకరు 2 కేజీలు అడిగారు, ఇంకొకరు కేజీ అడిగారు. సో ఇంకా కొన్ని ఆటోలు అయితే ఉన్నాయి, వాటిని పెండింగ్ లో పెట్టుకున్నాను. అండ్ వీటిని తీసుకెళ్లి ప్యాకింగ్ చేసుకొని బస్సుకి అయితే వేయాలన్నమాట. వీటిని ఒక ట్రే బాక్స్ లోనైతే పంపిస్తా ఉన్నాను, ఫ్రెష్ గా ఉండాలని చెప్పేసి. అలాగే ఆ బాక్స్ కి కొన్ని హోల్స్ కూడా పెట్టాను అనమాట, ఎందుకంటే గాలి ఆడాలి కదా, గాలి ఆడితేనే పూలు అనేవి ఫ్రెష్ గా ఉంటాయి. సో ఈ విధంగా బాక్స్ ప్రిపేర్ చేసుకొని మనము డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ కి అయితే పంపించడమే. సో మనకు ట్రావెల్స్ ఉంటాయి, అదే విధంగా బస్సులు కూడా ఉంటాయి, ఆర్టీసీ బస్సులు. మీరు కూడా కావాలనుకుంటే మెసేజ్ చేయండి.